కళను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 72వ శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలను ప్రారంభించారు ఎమ్మెల్యే. ఈ ఉత్సవాల్లో సంగీత సుప్రభాత రూపకం, నాదస్వర కచేరీ, స్వస్తి పుణ్యవచనం, వివిధ కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 7 దశాబ్దాలుగా త్యాగరాజ స్వామి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆది శ్రీనివాస్. ఈ ఉత్సవాల్లో ప్రావీణ్యం కలిగిన వారికి అవకాశం ఇస్తూ అన్ని కళలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. త్యాగరాజు ఉత్సవాలు వారి త్యాగరాజు గారి నివాళులర్పించే కార్యక్రమం పాటు వారికి ఆశీస్సులు తీసుకున్న కార్యక్రమం కూడా ప్రతి ఏటా చేస్తున్న సందర్భం. ప్రధానంగా ఇప్పటివరకు చెప్పినటువంటి త్యాగరాజు గారి చరిత్ర మన తెలుగువాడు అయినప్పటికీ తంజావూరులో జన్మించి తిరువూరు జిల్లాకు సంబంధించినటువంటి స్వతహాగా తెలుగువాడైన తంజావూరులో వారి ప్రస్తావన ఉన్న కర్ణాటక సంగీతంలో వారు పెట్టినటువంటి పేరు అంటే కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి ముగ్గురులో ఒకరిగా ముద్దుస్వామి గారు కానీ, శ్యామశాస్త్రి కానీ, వారితో సమకాలీకులు కూడా త్యాగరాజు గారు ఆనాడు 1747 అంటే 17వ శతాబ్దంలో పుట్టినటువంటి వారు 18వ దశాబ్దంలో వరకు 80 సంవత్సరాల వయసులో కూడా వారు జీవించి అనేక కీర్తనలను పొలమోకగా ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వాగ్గేయకారులు. మనం లయబ్రహ్మ అంటున్నాం, నాదబ్రహ్మ అంటున్నాం, వాగ్గేయకారులు కూడా అంటే శ్రీరాముని ప్రసన్న చేసుకోవచ్చు కీర్తన ద్వారా రుజువు చేసినటువంటి మహనీయులలో త్యాగరాజు గారు ఒకరైనటువంటి